చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడపలో జరుపుకుంటున్న తొలి మహానాడు 34వ మహానాడు ఇది. ఈ మహానాడు సందర్భంగా నిన్న అనేక కార్యక్రమాలు తీర్మానాలు చేశారు. ఈరోజు తీర్మానాలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి. అలాగే జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా లోకేష్ని చేయాలని చెప్పి చాలా మంది పెద్దలు కోరుకుంటున్నారు. కార్యకర్తలకు కూడా అదే అభిప్రాయం ఉంది. నారా లోకేష్ గారి పనితీరు మీద, రాజకీయ ఆరంగట్టం మీద, ఆయన వ్యవహార శైలి మీద మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే అండి. నిన్న మహానాడు, ఈ రోజు రెండో రోజు మహానాడు. అలాగే నారా లోకేష్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా చేయాలని చాలా మంది నాయకులు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నారా లోకేష్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ చేస్తారా, వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? తనేమి అనేదేంటి, తను ఏనాడు నేనే పదవులు అడగలేదన్నాడు. పదవులు అడగాల్సిన అవసరం అతనికి లేదు. ఇవాళ ఇది లోకేష్ అడుగుతున్న పదవులు కాదు, ఇదేంటి క్యాడర్ డిమాండ్. కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ప్రతి మినీ మహానాడులో ప్రతి జిల్లాలో ఈ తీర్మానం ఆమోదించారు. ఈరోజు పల్లా శ్రీనివాసరావు అదే చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు. పయ్యావుల కేశవ్ అదే చెప్పాడు. అసలు ధూళిపాళ నరేంద్ర ఏదో తీర్మానం ప్రవేశపెడుతూ మరి దీని గురించి గుర్తు చేశారు. ఇప్పుడు మీరు అన్నారు జాతీయ అధ్యక్షుడిగా ఇవాళ నామినేషన్లు గడువు. ఈరోజు ఆయన మరి ఎన్నిక ఏకగ్రీవం. చంద్రబాబు నాయుడు ఇవాళ మరి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చేసే ప్రసంగంలో దీన్ని అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు క్యాడరే అధినేత, ఇప్పుడు కార్యకర్తే బాస్ అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అధినేత ఉత్సవ విగ్రహం, శాసించేది కార్యకర్త, పాటించేది అధినేత. మరి కార్యకర్త శాసనాన్ని అధినేత పాటిస్తాడా? అమలు చేయాలి కదా. లేదు తృణీకరిస్తాడా, అతిక్రమిస్తాడా? మనకు కొద్దిసేపట్లో తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు అతను లోకేష్ నిన్న మీడియాతో చిట్ చాట్లో ఏం మాట్లాడారు, తెలుగుదేశం పార్టీలో నేను ఒక భాగం మాత్రమే అన్నాడు. నేనే తెలుగుదేశం పార్టీ కాదన్నాడు. ఆ ఒక్క సెంటెన్స్లోనే చాలా లోతైన అర్థం ఉంది, ఎంతో పరిణతి ఉంది. ఏది తెలుగుదేశం పార్టీలో నేను ఒక భాగం మాత్రమే, నేనే తెలుగుదేశం పార్టీ కాదని అతను అంత నిరాడంబరంగా చెప్తే, అంటే ఒదిగిన కొద్దీ ఎదగడం అంటే అదే అన్నమాట. ఇప్పుడు అతను ఒక విద్యాధికుడు. ఇప్పుడు స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాడు, లేకపోతే కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఎంఎస్ చేశాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. అతను చదువుకుంటూనే 2009లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చేశాడు. 2009 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో తయారీ చేసిందే ఆయన. అంటే అప్పుడు ఆ లాటిన్ అమెరికా దేశాల్లో, బ్రెజిల్లో అక్కడ అమలు చేస్తున్నటువంటి ఆ సిటిఎస్, ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ని ఇక్కడ టీడీపీ మేనిఫెస్టోలో పెట్టాడు. అంటే ఇటు బియ్యం పంపిణీ అనో లేకపోతే ఇంకో రకమైన సహాయం అనో, ప్రభుత్వం ద్వారా ప్రజలకి వివిధ రూపాల సహాయంలో అవినీతి అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ కోసం అదే నగదు బదిలీ పథకం. దాన్నే మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఆయన వంట గ్యాస్కే పరిమితం చేశారు. తర్వాత నరేంద్ర మోడీ ప్రధానిగా అన్ని చోట్ల దాన్ని అమలు చేస్తున్నారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి అసలు నేనే కనిపెట్టానంటాడు. బటన్ అంటే ఇవాళ అతను ఏంటి, చదువుకున్నాడు, రాజకీయంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం చూసాం, మంత్రిగా అతని సామర్థ్యం రుజువు చేసుకున్నాడు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అనేక అవార్డులు పొందాడు. కేంద్రం నుంచి రివార్డులు సాధించాడు. 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు గ్రామాల్లో. గోకులాలు, మినీ గోకులాలు, కొన్ని లక్షల పంట కుంటలు తవ్వించాడు. గ్రామాభ్యుదయమే లక్ష్యంగా అతని మంత్రిత్వం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మరి సంవత్సర కాలంగా మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా రంగం విధ్వంసం, 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో చేర్చాడు. ఒక 9,000 స్కూల్స్ మూసేశాడు. అసలు ఉపాధ్యాయులతో ఒక 27 యాప్లు అప్లోడ్ చేయమన్నాడు.
అంటే బాత్రూమ్ ఫోటోలు, టాయిలెట్ల ఫోటోలు, లేకపోతే సిమెంట్ లెక్కలు, లేకపోతే స్టీల్ లెక్కలు, అసలు వాళ్ళకి నానా పనులు చెప్పాడు. చివరికి మద్యం షాపుల దగ్గర కూడా కాపలా పెట్టించాడు. 9 లక్షల డ్రాప్ అవుట్లు అండి ఆ టైంలో. అంటే ఇవాళ విద్యా రంగాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం అతనేంటి 5 దశల్లో తీసుకుని ఉపాధ్యాయుల బదిలీ పారదర్శకంగా తీసుకుంటూ అటు సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్లు చేస్తూ, గతంలో బొత్స సత్యనారాయణ ట్రాన్స్ఫర్కి 5 లక్షలు వసూలు చేశాడు. 50 కోట్లు అక్కడ కుంభకోణం. అంటే ఇవాళ విద్యా రంగాన్ని అతను నిలబెడుతున్న తీరు, ఉపాధ్యాయ సంఘాలతో అతను క్రమం తప్పకుండా సమావేశం అవ్వడం, అంటే ఇవాళ అతను మంత్రిగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు. నాయకుడిగా మనం చూసాం యువగళం పాదయాత్ర. అసలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో అదొక అధ్యాయం. అప్పుడు ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర, చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర, నెక్స్ట్ లోకేష్ యువగళ పాదయాత్ర. 3000 కిలోమీటర్లు ఆ పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి అతను సృష్టించిన అడ్డంకులు సృష్టించిన ప్రతిసారి లోకేష్ ఎదిగిన తీరు. జగన్ పతనానికి ఆ పాదయాత్రే నాంది. పాదయాత్ర జరుగుతూ ఉండగానే 3 ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు, మరి తెలుగుదేశం పార్టీ స్వీప్, అటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్తా, ఇటు రాయలసీమలో 3 ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ రూట్ అవుట్ అవ్వడం. అంటే జగన్మోహన్ రెడ్డి పతనానికి లోకేష్ ప్రధాన కారణం, అతని పాదయాత్ర. ఇవాళ చంద్రబాబు 4.0 వచ్చిందంటే మరి ఆ రోజు అతను యువగళం అంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అతను ప్రజల్ని చైతన్యపరచడం, ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మీరేమంటారు అది వేరే విషయం. తను ఒక కొత్త ప్రిన్సిపల్ పార్టీలో తీసుకొచ్చాడు. ఏంటి, అతను 3 టర్ములు ఎవరన్నా పని చేస్తే ఆ పదవి నుంచి వైదొలగాలి, మరొకరికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు మండల అధ్యక్షుడిగా 3 టర్మ్స్ చేశాడు, అతనేంటి వైదొలగాలి, అతను జిల్లా పార్టీలోకి వెళ్ళడం. లేదు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 3 టర్మ్స్ చేశావు, నువ్వు 5 మరొకరికి అవకాశం కల్పించడం, రాష్ట్ర పార్టీలోకి వెళ్ళడం. ఇప్పుడు ఈయన మరి 3 టర్మ్స్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసిన తర్వాత తన నుంచే ఈ సాక్రిఫైస్ బిగిన్ అవుతుంది అన్నాడు. మరి ఇప్పుడు లోకేష్కి పార్టీలో మీరు ఇచ్చే పదవి ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తారా, అసలు ఏకంగా ప్రెసిడెంటే చేస్తారా? ఎందుకంటే ఇవాళ చంద్రబాబు మరి 2014-19లో ముఖ్యమంత్రిగా మరియు పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనితీరులో ప్రభుత్వంలో 100కు 100 మార్కులు పడ్డాయి. పార్టీలో ఆయన ఇవాళ 50% కూడా ఆ రోజు ఆ పీరియడ్లో తెచ్చుకోలేని పరిస్థితి. కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశారని ఆయన ఏంటి అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, పెట్టుబడులు రాబట్టడం, కియాని తీసుకురావడం, ఇలా కేంద్రం నుంచి నిధులు రాబట్టే పనిలో ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడు. కానీ పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకి అధినేతకి మధ్య గ్యాప్ పెరిగింది ఆ పీరియడ్లో. ఇప్పుడు మరి ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి తను ప్రభుత్వంలో అటు కేంద్రంలో అటు ఎన్డీఏ కావచ్చు, రాష్ట్రంలో ఎన్డీఏ కావచ్చు, ఆయన ఏంటి వికసిత భారత్ విజన్ 2047 లేకపోతే స్వర్ణాంధ్ర 2047 ఈ లక్ష్యాల సాధనలో ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉన్నప్పుడు పార్టీ బాధ్యతల్ని మరి మరో తరం భుజానేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికి 30 ఏళ్ళుగా ఈ పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. 30 ఏళ్ళు అంటే ఒక జనరేషన్. ఇప్పుడు మరో జనరేషన్, మరో 40 ఏళ్ళకి తెలుగుదేశం పార్టీ మరి పునాదులు గట్టిపరచటం, అటు బలోపేతం చేయటం, ఇటు విస్తరించటం, అనేక లక్ష్యాలు పెట్టుకున్న నేపథ్యంలో ఇటు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా అతను సక్సెస్ అయ్యాడు, మంత్రిగా సక్సెస్ అయ్యాడు, నాయకుడిగా సక్సెస్ అయ్యాడు. కాబట్టి మరి క్యాడర్ డిమాండ్ని అధినేత ఆమోదిస్తాడా, అతిక్రమిస్తాడా? ఎందుకంటే ఇప్పుడు కాసేపట్లో ఆయన ప్రసంగం, ఇప్పుడు పోలిట్ బ్యూరోలో కూడా 3 టర్ములు చేసిన వాళ్ళు వైదొలగాలి, మరొకరికి పోలిట్ బ్యూరోలో అవకాశం కల్పించాలన్న నేపథ్యంలో ఈరోజు పోలిట్ బ్యూరో భేటీ ఉంటుందా? రేపటి పోలిట్ బ్యూరో భేటీలో ఈ తీర్మానం ఆమోదిస్తారా? ఏది ఇవాళ మరి వర్కింగ్ ప్రెసిడెంట్,
ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా లోకేష్కి మరి ఎప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది? తాత పుట్టినరోజు ఈరోజే మరి మనవడికి ఆ కానుక ప్రకటిస్తారా? అధినేత నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. నారా లోకేష్ గారి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కోసం కార్యకర్తల తీర్మానాలు, నాయకుల తీర్మానాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యాక్సెప్ట్ చేస్తారా, ఏం చేస్తారనేది వేచి చూద్దామంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.